అక్క అదిగో నాన్న వెళ్దామా? వద్దు తమ్ముడు, మనం వెళ్ళొద్దు. అది కాదక్క, అమ్మకి బాలేదు కదా, నాన్నకి చెప్దాం. వద్దని చెప్తున్నాను కదా. నాన్నకి మనం అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మనం వెళ్ళినా పలకరించడు. నా మాట విను. వెళ్ళండి. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. తమ్ముడు రా వెళ్దాం. అక్క నిజంగా వెళ్ళిపోదామంటావా? మరి అమ్మకిలాగా? అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మనం వెళ్ళిపోదాందా. ఇప్పుడు వాళ్ళు నా పిల్లలు కాదు, మేఘన పిల్లలు. ఇప్పుడు నేను వెళ్ళి పలకరించినా వాళ్ళు నాతో పలుకుతారన్న గ్యారంటీ లేదు. పిల్లల దృష్టిలో ఇప్పుడు నేను ఒక దుర్మార్గుణ్ణి, వాళ్ళ అమ్మని పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రాక్షసుణ్ణి. ఆ వయసుకి ఇంకంతకంటే మించి ఎక్కువ ఆలోచించలేరు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరించడం అవసరమా? మేఘన ఇలా అయిపోయావు. నీతో కలిసి జీవితం మొత్తం హ్యాపీగా గడపాలనుకున్నాను. అలాంటిది ఈరోజు నన్ను ఒంటరిని చేశావు. ఈరోజు నువ్విలా ఒంటరిగా నిలబడిపోయావు. నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు నన్ను ఇలా అవమానించి నన్ను ఏడిపించావు? దీనివల్ల నువ్వు సాధించిందేంటి? అమ్మా, ఏమైంది నందు? ఈరోజు తను కనిపించింది. తనంటే ఎవరు? తనంటే ఇంకెవరుంటారు బామ్మ? మేఘన పిల్లలు. అంటే అంటే వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇంతకీ వాళ్ళని ఎక్కడ చూసావు నువ్వు? ఇక్కడే చూశాను. వాళ్ళని చూస్తుంటే ఒక పక్క కోపంగా ఉన్నా మరో పక్క బాధేసింది. వాళ్ళ పరిస్థితి బాగున్నట్టు లేదు బామ్మ. అదన్నమాట విషయం. అంటే మళ్ళీ వాళ్ళు మన కళ్ళ ముందే కనిపించేలాగా ఇక్కడిక్కడే తిరుగుతున్నారన్నమాట. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ మామగారింటికి వెళ్ళాలి గాని తను ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటి? అంటే ఏదో ఒక టైంలో వీడు బయటికి వస్తాడు, ఎక్కడో చోట మళ్ళీ కనిపిస్తాడు, మళ్ళీ వీడి మనసు మారిపోతుంది, మళ్ళీ వచ్చి ఇంట్లో చేరాలి. ఇది వాళ్ళ ఆలోచన. ఒకే ఊర్లో ఉన్నప్పుడు కనిపించకుండా ఎలా ఉంటారత్తయ్యా? అయినా వాళ్ళు కనిపించారని నువ్విలా డిస్టర్బ్ అయిపోతే ఎలా నందు? అమ్మా, వాళ్ళు కనిపించారని నేను డిస్టర్బ్ అవ్వలేదమ్మా. వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా వాళ్ళ ఆలోచనలు అయితే
ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి. మేఘనా ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడున్నావో చెప్పు. నేను ఎక్కడున్నానో కూడా అర్థం కావడం లేదు నవ్య. సరే ఒక పని చెయ్యి, వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చెయ్యి, నేను అక్కడికి వస్తాను. అలాగే. నవ్య, ఏంటి మేఘనా ఇది? ఏడవకు, నేను వచ్చేసాను కదా, ప్లీజ్ కంట్రోల్. ఏమైంది? నువ్వు ఎక్కడున్నావో తెలియక అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? గురు ఫోన్ చేశాడు, నీ కోసం తను కూడా చాలా చోట్ల వెతుకుతున్నాడు. నువ్వు కనిపించలేదు, నీకు ఫోన్ చేస్తే కలవడం లేదు. నువ్వు ఏమయ్యావో ఎక్కడున్నావో తెలీదు. నేను ఊరు నుంచి వచ్చి నీ కోసం చాలా వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడున్నావో తెలీదు. నిన్నెలా కలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. అసలు ఏమైంది మేఘనా? నేను ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత నీకు ఫోన్ చేశాను, నువ్వేమో ఊర్లో లేవు. అర్ధరాత్రి పూట నేను పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. జోర్న వర్షం, చేతిలో పిల్లల్ని పట్టుకుని నేను దిక్కుతోచని స్థితిలో బస్టాండ్లో నిలబడున్నాను. అక్కడ ఆదిని ఒక లారీ గుద్దుపోతే కింద పడిపోయాడు. అది చూసి తనకేం జరిగిందోనన్న షాక్తో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను కళ్ళు మూసి తెరిచేలోగా ఒక ఇంట్లో ఉన్నాను. అక్కడికి ఎవరు తీసుకువెళ్లారో ఏమైందో నాకేమీ తెలియదు నవ్య. మరి పిల్లలేరి? అదే అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో నాతో పాటు పిల్లలు ఉన్నారు. పిల్లలు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు. నన్ను కళ్ళు తెరిచి చూడమని అడుగుతున్నారు. కానీ నేను చూడలేని పరిస్థితి. నేను బలవంతంగా కళ్ళు తెరుద్దామన్నా నా వల్ల కాలేదు. ఏమైందో తెలీదు. అసలు నేను బ్రతుకున్నానో చచ్చిపోయానో నాకే తెలియని అయోమయంలో, గందరగోళంలో ఉండిపోయాను. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో పిల్లలు కనిపించలేదు. పిల్లలు కనిపించకపోవడం ఏంటి? నాకు జ్వరం తగ్గాలని దేవుడికి మొక్కుకోవాలని గుడికి వెళ్లారంట. నేను పిల్లల్ని వెతుక్కుంటూ గుడికి వెళితే అక్కడ కూడా కనిపించలేదు. వచ్చి వెళ్లారని చెప్పారు. అలాగే అక్కడి నుంచి పిల్లల్ని వెతుక్కుంటూ వస్తున్నాను. నాకు భయమేస్తుంది నవ్య. పిల్లలు ఏమైపోయారో తెలియదు. నాకు ఈ ప్రపంచంలో పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం కంగారు పడకు, పిల్లలు ఎక్కడికి పోరు. వెతుకుదాం, వాళ్ళకిల్లు తెలుసు కదా, వెతుక్కుంటూ వస్తారులే. అసలు తప్పంతా నాది. అప్పుడే నీ దగ్గరికి ఎవరో ఒకరిని పంపించుంటే అసలు ఈ సమస్య వచ్చుండేది కాదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం ఫీల్ అవ్వకు. దా కారెక్కు, పిల్లల్ని వెతుకుదాం, పదా. ఏంటి బామ్మగారు, మీరు చెప్తున్నది నిజమా?